ఎలా ఉంది సార్? ఎలా ఉందన్న నా సినిమా ఎప్పుడే చూసాను ప్రసన్న చాలా అంటే చాలా బాగుంది. మన డైరెక్టర్ గారు సుకుమార్ గారు డైరెక్టర్ అసిస్టెంట్ అన్నారు కదా, చాలా చాలా బాగా చేశారు. అదేదో కొత్త సినిమా తీసిన అనే ఫీలింగ్ లేదన్న. సినిమా చూసిన చెప్పు థ్రిల్లింగ్గా ఉంది. సినిమా చూసిన చెప్పు ఎవ్రీ మూమెంట్ కానీ ఎవ్రీ సెకండ్ కానీ చాలా చాలా థ్రిల్లింగ్ అనిపించింది. మధ్య మధ్యలో చిన్న చిన్న కామెడీస్ ఉన్నాయి కానీ ఆ కామెడీ ఉన్న టైమింగ్ అనేది కొద్దిగా సరే బీభత్సమైన కామెడీ ఉంది. ఒకటి దాంట్లో ఫైటింగ్స్, బాత్రూమ్ ఫైటింగ్స్ అనేది చాలా బాగుంది. అది చాలా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ నెక్స్ట్ ఒకటి హోలీతో చిన్న చిన్న కామెడీస్ అది కూడా చాలా బాగుంది. దీంట్లో ఏంటంటే మన ప్రొడ్యూసర్ గారు ఎక్కడ వీళ్ళు కొంచెం కూడా తగ్గించకుండా ఆ ప్రొడక్షన్కి వాల్యూ అనేది చాలా బాగా తీసుకెళ్తారు. స్క్రీన్ ప్లే బాగుంది. ముఖ్యంగా మన అర్జున్ గారి డైరెక్షన్ చాలా అంటే చాలా బాగుంది. నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సినిమా థియేటర్కి వెళ్ళి ప్రతి ఒక్కరు చూడండి. సినిమా ఏదో చిన్న సినిమా అది పెట్టుకోకుండా ప్రతి ఒక్కరికి సినిమాకి వెళ్ళి మస్ట్ వాచ్ మూవీ. చాలా అంటే చాలా థ్రిల్లింగ్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు మూవీకి వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. థ్యాంక్ యూ అన్న. ప్రసన్న వదనం తినమ్మ ఏమన్నా సినిమా, అసలు ఇలాంటి థ్రిల్లింగ్ సినిమా చూసి చాలా అంటే చాలా ఏంటైందన్న. ఫస్ట్ టైం అసలు సుహాస్ గారి పర్ఫార్మెన్స్ ఏంటో అసలు చూపించాడు నా సినిమాలో మాత్రం. అండ్ మూవీలో అని చెప్పుకోవాలంటే మన డైరెక్టర్ సుకుమార్ గారి శిష్యుడు అంటే ఎట్లుండాలన్న, గురువుకు తగ్గ శిష్యుడు అని పేరు తెప్పించుకున్నానని చెప్పుకోవచ్చునా. ఎందుకంటే ఆ రేంజ్లో ఉంది పర్ఫార్మెన్స్, డైరెక్షన్. సో మూవీ చూస్తున్నంత సేపు అసలు గూస్ బంప్స్ అన్న, ప్రతి ఒక్కరికి గూస్ బంప్. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉందన్న. ఒకవైపు కామెడీ, మరోవైపు అసలు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ రెండు కలగలిపి ఒక బ్లాక్ బస్టర్ కొట్టేశాడని చెప్పుకోవచ్చునా. ప్రొడక్షన్ వాల్యూస్ ప్రొడ్యూసర్ గారు ఎక్కడ తగ్గలేదు అని మనకు ప్రతి ఒక్క సీన్లో కనిపిస్తుంది. చాలా అంటే చాలా రిచ్గా ఉందన్నా. చిన్న సినిమా అయినా కానీ చాలా భారీ ఎత్తులో బ్లాక్ బస్టర్ అవుతుందని నేనైతే గట్టిగా నమ్ముతున్నా. ఈ వీకెండ్లో 3-4 సినిమాలు వచ్చినాయన్నా, కానీ దానికి అందరికంటే ది బెస్ట్ మూవీ అని నేను అనుకున్నా. సో మీరు కూడా మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ, గుడ్ నైట్. ప్రసన్న ఇప్పుడే చూసాను. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మంచి థ్రిల్లర్ మూవీ. అందరూ తప్పకుండా చూడాల్సిన మూవీ. మళ్ళీ చెప్పు, ఫస్ట్ కానీ చెప్పు. ఇప్పుడే ప్రసన్న మూవీ చూసాము. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అందరూ చూడవలసిన మంచి థ్రిల్లర్ మూవీ. హీరోయిన్ రాశి గారు, పాయల్ గారు, సుహాస్ గారు కలిసి వర్క్ చేసిన మూవీ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఏసీపీ క్యారెక్టర్ అయితే ఇంకా బాగా చేశారు. ఈ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మాత్రం ఏమాత్రం తగ్గలేదు. డైరెక్టర్ సినిమా మీద వర్క్ చేశారంట. నిజంగా ఆయన రేంజ్ తగ్గట్టు తీశారు. నిజంగా తప్పకుండా చూడాలి. మంచి థ్రిల్లర్ ఏమాత్రం తీసుకోలేదు. ఎప్పుడు సినిమా చూసిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ స్టేజ్ చూస్తానే నిజంగా చాలా చాలా బాగుంది. అన్న ఇప్పుడే చూశాను ప్రసన్న వదనం సినిమా. అయితే చాలా చాలా థ్రిల్లింగ్ అనమాట. ఇప్పుడు దాకా వచ్చిన థ్రిల్లర్ మూవీస్లో ది బెస్ట్ అని చెప్పాలి. సుహాస్ గారి యాక్టింగ్ అయితే వన్ మ్యాన్ షో. చాలా అంటే చాలా బాగుంది. సో చూస్తున్నంతసేపు చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, థ్రిల్లింగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఏం జరిగిద్ది అనేది చాలా చాలా బాగా చేశారు. డైరెక్టర్ గారు అయితే సుకుమార్ గారి దగ్గర అసిస్టెంట్గా చేశారంట. నా ఒక్క పదం చాలు అనమాట ఈ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో చెప్పడానికి. సో అన్నీ బాగున్నాయి. చాలా చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్టోరీ కంటెంట్ కానీ, ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే వేరే లెవెల్, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరనమాట. చాలా అంటే చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఒక చిన్న సినిమాలా కాకుండా చాలా పెద్దగా, చాలా గ్రాండ్గా తీశారనమాట. విజువల్స్ కానీ, డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ. ప్రొడ్యూసర్ గారు అయితే చాలా ఎక్కడ తగ్గలేదండి. ఒక పెద్ద సినిమాకి ఎంత పెట్టాలో అంత పెట్టారు. చాలా అంటే చాలా బాగున్నాయి. హీరోయిన్ గారి క్యారెక్టర్ కానీ, నందు గారి క్యారెక్టర్ కానీ చాలా చాలా క్లియర్గా ఉన్నాయి. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, లాస్ట్లో ఆ హీరో కన్నా డిసీజ్ని చాలా చాలా బాగా చూపించారు. అందరూ చూడాల్సిన సినిమా ఈ వారంలో ది బెస్ట్ సినిమా అనమాట ప్రసన్న వదనం. అందరూ థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. హాయ్ అన్న, ఇప్పుడే ప్రసన్న వదనం మూవీ చూశాను. సుహాస్ అన్న స్టోరీ లైన్, స్టోరీ సెలెక్షన్ అయితే చాలా బాగుంటుంది అన్న. ఈ మధ్య అన్ని డిఫరెంట్గా తీసుకుంటున్నాడు. ఇది ఫేస్ బ్లైండ్నెస్ అనే కాన్సెప్ట్ మీద తీసుకున్నాడు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక థ్రిల్లింగ్ వేలో నడుస్తూ ఉంటుంది. అలాగే ఇంటర్వెల్ అయితే ట్విస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత బాగా తీశారు. ఎవరో చేశారనుకుంటాం కానీ అది వేరేలా ఉంది, చాలా బాగుంది. అలాగే రాశి గారు ఏసీపీ క్యారెక్టర్ చేశారు. ఆవిడ క్యారెక్టర్ అయితే ఎక్సలెంట్ ఉందన్న. పాయల్ రాధాకృష్ణ గారు హీరోయిన్గా చేశారు. హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. 2 సాంగ్స్ ఉన్నాయి. 2 సాంగ్స్ వినడానికి సూపర్గా ఉన్నాయి. వన్ మ్యాన్ షో అన్న. సుహాస్ అన్న గారు చాలా అంటే చాలా బాగా చేశారు. అలాగే అర్జున్ గారి డైరెక్షన్ చాలా బాగుంది. ఆయన సుకుమార్ గారి అసిస్టెంట్ అని తెలిసింది. సుకుమార్ గారి అసిస్టెంట్ అంటే ఎట్లా ఉంటుందో ఆయన రేంజ్కి తగ్గట్టుగానే ఉంది.
ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఇప్పుడే ప్రసన్నవదనం సినిమా చూసాము. సినిమా అయితే చాలా బాగుంది. మూవీలో కూర్చున్నంతసేపు 3 hours అయినా 2 hours అయినా అదే ఇంట్రెస్ట్ అయితే చాలా బాగుంది. తర్వాత ఏం జరుగుతుంది అని ఇంట్రెస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. సుహాస్ గారు కొత్తగా డిఫరెంట్గా ట్రై చేశారు. మూవీ అయితే చాలా బాగుంది. అర్జున్ గారి డైరెక్షన్ అయితే చాలా బాగుంది. మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగా తీశారు. బీజిఎం కానీ, సాంగ్స్ కానీ, ఫైట్ కానీ, హోలీ ఫైట్ అయితే ఇంకా చాలా కామెడీగా ఉంది. హర్ష గారి క్యారెక్టర్ అయితే ఇంకా చాలా బాగుంది. ఈ మూవీలో ట్విస్ట్లు అయితే చాలా బాగున్నాయి. రాశి గారి క్యారెక్టర్ పోలీస్ ఆఫీసర్గా చాలా బాగా తీశారు, డిఫరెంట్గా ఉంది. పాయల్ గారి క్యారెక్టర్ అయితే ఇంకా బాగుంది. సుహాస్ గారి క్యారెక్టర్ అయితే చాలా చాలా బాగుంది. ఈ సినిమాలో అంబాజీపేట కన్నా, మళ్ళీ కలర్ఫుడ్ కన్నా ఈ సినిమాలో డిఫరెంట్గా కనిపించారు. చాలా బాగుంది సినిమా. తప్పకుండా అందరు థియేటర్కి వచ్చి చూడండి మూవీ. ఇప్పుడే ప్రసన్నవదనం మూవీ చూశానండి. చాలా అంటే చాలా బాగుంది. రాశి గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. పోలీస్గా చాలా బాగా తీశారు. చాలా ఇంట్రెస్ట్గా ఉందండి. ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడాలి. హీరో గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. పాయల్ గారి క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మూవీ లాస్ట్ వరకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. అందరూ చూడాలి.